పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదు అన్న సంకల్పంతో డీజేఆర్ ట్రస్ట్ విద్యా సేవలను విస్తరిస్తుంది అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలవటమే డీజేఆర్ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి అని తమ ఆకాంక్ష అంటూ చెప్పారు. గత ఏడాది నుంచి ట్రస్ట్ ద్వారా 100 మంది పేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి వారికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ఈ ఏడాది మరో 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి చదివించేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదివారం జరగనున్న పరీక్ష ద్వారా అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి విద్యాపరంగా పూర్తి సహకారం అందించనున్నట్లు చెప్పారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అయితే పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందించడం తమకు ప్రత్యేక సంతృప్తినిస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి విద్యే పునాది అని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలి అంటూ ఆకాంక్షించారు. మనం లాస్ట్ ఇయర్ నుంచి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చేస్తూ ఉన్నాం. దాని ఉద్దేశపూర్వకంగా లాస్ట్ ఇయర్ 6th క్లాస్ వాళ్ళని టాలెంట్ ఎగ్జామ్ పెట్టి మెరిట్ ఉండే స్టూడెంట్స్, బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చదివించడానికి 100 మెంబర్స్ని ఈరోజు ట్రస్ట్ వాళ్ళని తీసుకొని 6th through 10th వాళ్ళకి 100 మెంబర్స్కి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ యూనిఫాము, ఫ్రీ బుక్స్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇయర్ 100 మెంబర్స్ని తీసుకుంటాం. ఈ 5 years లోపల ఆల్మోస్ట్ 500 మెంబర్స్ని వాళ్ళని 10th వరకు ఫ్రీగా చేయాలనేదే ఈ ట్రస్ట్ ఉద్దేశం. కాబట్టి రేపు ఇవాళ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఇవాళ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. రేపు టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నారు. దాంట్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ఇయర్ మళ్ళీ వాళ్ళకి ఫీజులు కట్టి 6th క్లాస్కి వాళ్ళందరినీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు అందరి సహకారంతో ఈరోజు పేదవాళ్ళని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. పేదవాళ్ళు కూడా చదువుకుంటేనే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం. అది తప్పకుండా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి కొంతమందికి ఉపయోగపడాలనేదే ఈ ట్రస్ట్ ఉద్యోగం అని చెప్పి తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.